చావా మూవీ రివ్యూ భయ్యా. నేను అనుకున్నా బాలీవుడ్ వాళ్ళకి ఇంత సీన్ ఉండదు అనుకున్నా. కాకపోతే 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' మూవీ దించారు. ఓరి నాయనో అనిపించలైతే ఉంది. నేను అనుకున్నా భయ్యా, ఈ రకమైన విధ్వంసం క్రియేట్ చేసే మూవీ డిసెంబర్ 5 రావాల్సింది ఈ మూవీ. కానీ ఎప్పుడు పోస్ట్‌పోన్ చేశారు 'పుష్ప' మూవీ కోసం. కానీ ఒకవేళ ఈ మూవీ కనుక అక్కడ వచ్చుంటేనా దాదాపు 'పుష్ప 2లో కలెక్షన్ బీభత్సంగా తగ్గిపోయాయి. ఆ రకంగా అయితే ఉంది భయ్యా. నేను అనుకున్నా విక్కీ కౌశల్ అసలు మూవీలో కనబడ్డు. మనకి 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' మాత్రమే కనబడతాడు. ఆ రకంగా క్లైమాక్స్ 25 మినిట్స్ మాత్రం ఏడుపు ఆపలేం అలాగుంటుంది. అదే కాకుండా చాలా ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి భయ్యా. అసలు ఒక హిస్టరీ ఇంత బాగా తీస్తారు అని నేనైతే ఊహించుకోలేదు. బాలీవుడ్ వాళ్ళ దగ్గర మరీ అంత సీన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ మూవీ హిందీ వర్షన్లో అయితే చూశాను భయ్యా. తెలుగు వర్షన్లో ఈ మూవీ అయితే లేదు. కానీ భయ్యా ఓరి నాయనో ఎవరి క్యారెక్టర్ ఏ రకంగా తీశారు అనేది అస్సలు అర్థం కావట్లేదు. మూవీ టీమ్కి హ్యాండ్సప్ చేయాలా, విక్కీ కౌశల్కి హ్యాండ్సప్ చేయాలా, అసలు మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాండ్సప్ చేయాలా, ఆ బీజిఎంకి హ్యాండ్సప్ చేయాలా, డైరెక్షన్కి హ్యాండ్సప్ చేయాలా, ఏమీ అర్థం కాలేదు. అలా అనమాట మూవీ ఎక్కడైనా సరే బోర్ సీన్ అనేది ఉండదు. ఒక హిస్టరీ మూవీ, మన హిస్టరీ ఇంత బాగుంటుందని నేనైతే ఊహించుకోలేదు. ఇలాంటి సినిమాలు వచ్చాయి, 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' గురించి మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ రకమైన పర్ఫార్మెన్స్తో ఒక్క మూవీ కూడా రాలేదు భయ్యా. నేను చూసిన బెస్ట్ మూవీ అంటే ఇదే నాకైతే అనిపించింది. అలా ఉంది. ఎలాంటి చిన్న క్యారెక్టర్ అయినా సరే విధ్వంసం క్రియేట్ చేసే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నాకు ఒకటి అనిపించింది, దీంట్లో ఒక పర్సన్ అయితే ఉంది. ఆ పర్సన్ పేరు అయితే ఐడియా లేదు. విక్కీ కౌశల్ మరియు అతనికి నేషనల్ అవార్డు వచ్చినా కూడా చాలా తక్కువే భయ్యా. అలాంటి మూవీ మన భారత చరిత్ర ఇంత బాగుంటుందా అని ఎవరు ఊహించుకోలేరు. అంత బాగా చూపించారు. కళ్ళ గట్టులట్టు అయితే చూపించారు భయ్యా. సీన్లలో మనం ఎమోషన్ అయిపోతాం, తట్టుకోలేము. అలా ఉంటుంది ఆ ఎమోషన్స్ మాత్రం. నేను చెప్తున్నాగా, ఇప్పుడు దాకా నేను చూసిన సినిమాలలో ద బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. మన దాంట్లో కూడా వచ్చాయి, కానీ ఇంత బాగా వచ్చిన సినిమా అయితే లేదు. అలా ఉంది భయ్యా. ఓరు నాయను ఆ విజువల్స్ ఏంటి, అసలు ఒక్కొక్క సీన్ అయితే ఉంటుంది భయ్యా. ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. దాదాపు 5000 సోల్జర్స్ అయితే ఉంటారు. వాళ్ళతో ఒక ఫైట్ సీన్ అయితే ఉంది సంభాజీ మహారాజ్ది. అసలు మనం తట్టుకోలేం. అలాంటి ఫైట్ సీన్ మనం ఇప్పుడు దాకా చూడలేదు అని అనుకుంటాం. అలాంటి ఫైట్ సీన్స్ అయితే పెట్టారు. ఓర్ నాయను ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎక్కడా మనకి లాగ్ అనిపించకుండా, ఎక్కడా మనకి ఈ సీన్ ఏంట్రా క్లమ్జీగా ఉంది, ఇదేంట్రా ఇలా ఉంది అని అనిపించేలా మాత్రం లేదు భయ్యా. ఓర్ నాయను అనిపించేలా ఉంది. నాకు విక్కీ కౌశల్ అయితే కనబడలేదు భయ్యా. నిజం చెప్తున్నాక విక్కీ కౌశల్ అసలు కనబడనే లేదు. అలాంటి క్యారెక్టర్ ఎలా చేశాడో అని నాకైతే అర్థం కాలేదు. ఈ క్యారెక్టర్ చేయడానికే విక్కీ కౌశల్ పుట్టినట్టు నాకైతే అనిపించింది. ఆ రకంగా 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' గారే దిగొచ్చాడు, ఈ మూవీ చేశాడు అని నాకైతే అనిపించింది. అసలు విజువల్స్ కానీ మనం తట్టుకోలేం. మహాభారతం గురించి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను భయ్యా. ఎప్పుడైనా రాజమౌళి గారు తీశారు అని మన హిస్టరీలో అదొక విధ్వంసం క్రియేట్ చేసే మూవీ. కానీ ఈ మూవీ వచ్చింది భయ్యా, ఇప్పుడు దాకా చూసిన ఏ మూవీ అయినా సరే ఇంత బెటర్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు కలగలేదు. ఇంతలా నేను ఎప్పుడు ఎమోషన్ అవ్వలేదు. అలాంటి మూవీ అయితే దిగింది, హ్యాండ్స్ ఆఫ్ అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీని చూడండి భయ్యా. భాషతో పని లేదు, కానీ కొద్దిగా అర్థమైతే సబ్ టైటిల్స్ చూస్తూ ఉన్నా సరే ఈ మూవీ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంది. చూడండి, దయచేసి చూడండి, నాకైతే అనిపించింది. ఇక ఈ మూవీ మీరు ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి.